కేంద్ర ప్రభుత్వం ఏందంటే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. ఆ చట్టం ఏంటంటే సోషల్ మీడియాని కట్టడి చేసేటువంటి చట్టము, నియంత్రించేటువంటి చట్టము, ఆధారాలు చూపించమని జెప్పేసి నోటీసులు ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పిస్తుందని జెప్పి చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాకి అంటే సెపరేట్ కదా అసలు. దాని చట్టాలు వేరు, దాని పరిధులు వేరు గదా! కానీ అయినా దాన్ని కట్టడి ఇవాళ చేయాలంటున్నారు. సోషల్ మీడియా వల్ల అనేక మంది యువత తప్పుదారి పడుతున్నారు. తప్పుడు సమాచారం వెళ్తా ఉంది. రాజకీయంగా కూడా తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారు. కనుక ఇది ఇప్పుడు మనం సెక్రటేరియట్‌లోకి వెళ్ళాలంటే నేను మంచివాడిని, నా ట్రాక్ రికార్డ్ తెలుసు కనుక ఎళ్ళిపోతాను. దొంగలెళ్ళాలంటే వెళ్ళలేరు గదా! అట్లాగే ఈ దొంగ వ్యవహారాలు చేసేవాళ్ళు ఇవాళ ఈ మీడియా వాళ్ళకి దిక్కు లేక ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని నమ్ముకున్నారు. వాళ్ళది నిజంగా వాళ్ళకి ప్రచారం ఉంటే, వాడు మళ్ళీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఎందుకు పెడతాడు? ఇవాళ కొంతమంది కొన్ని ఛానెల్స్‌కి బతుకుతెరువు సోషల్ మీడియాయే. వాడు తెచ్చి వాళ్ళ ప్రింట్ మీడియా, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాని తెచ్చి, మళ్ళీ యూట్యూబ్‌లోను, సోషల్ మీడియా ఆహ్, ఫేస్‌బుక్‌లో పెట్టుకొని ఆదాయం సంపాదించుకుంటున్నారు. కనుక ఇవాళ ప్రాచుర్యంలో లేవు. ప్రచార సమాచార శాఖ కూడా వాళ్ళు కూడా గమనించాలి. బడ్జెట్ అంతా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్‌మెంట్‌లు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్‌మెంట్‌లు కాదు. సోషల్ మీడియాలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ, మరి ప్రభుత్వం యొక్క కూటమి చేసే మంచి పనులు ప్రజలకు చేరవేసే వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వ్యూస్ తక్కువ రావచ్చు గాక. ఏదో వ్యతిరేకంగా మాట్లాడేవాడి వ్యూస్ ఎక్కువుంటాయి. యూట్యూబ్ వాడిస్తాడు. మళ్ళీ వాడికి ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి చెప్పి, మంచి పథకాల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని వ్యూస్ తక్కువుంటాయి. అయినా పర్వాలేదు ఆళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కనుక ప్రభుత్వము సోషల్ మీడియాని నమ్ముకుంటే నియంత్రణ అనేది అవసరం. దేనికైనా నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేకపోతే వెర్రితలలు వేస్తుంది. వెధవలు ఆడెవడో అమెరికా నుంచి మాట్లాడతాడు. నన్ను పట్టుకోలేరు గదా! అని అమెరికా నుంచి మాట్లాడతాడు. ఇక్కడొచ్చి మీ మాట్లాడండి మీ ఊరేస్తారంట. మీరు చెప్పేది పంచ ప్రభాకర్ గురించా? ఆ! వాడే. హ్మ్. వాడి భాష ఏంటి? వాడి మాటలేంటి? వాడినొచ్చి మాట్లాడమనండి. వాళ్ళు అమరావతిలో వచ్చి మాట్లాడమండి. నడి రోడ్డు మీద ఊరేస్తారు. ఎవరు అవసరం లేదు. అమరావతి రైతులు ఆళ్ళు గూడా మగాళ్ళు గాదు. మహిళా రైతులొచ్చి గుడ్డలు ఇప్పదీసి ఊరేస్తారు. ఆ పిచ్చివాగుడు వాగితే. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊపిరి, అమరావతికి ఊపిరి, పేదలకు పెన్నిది. అతను గురించి మాట్లాడే హక్కు ఆయన కాలు ఎంట్రుక పనికిరాడు వాడెవడో. ఎదవన్నారు ఎదవ. వాడు మాట్లాడితే వ్యూస్ వచ్చినాయని యూట్యూబ్ వాడు డబ్బులు ఇవ్వటం. అలాంటివి నియంత్రణ చేయటానికి పంచి లేదు, గించి లేదు. వాడిని ముక్కు పగలగొట్టి ఊరేస్తారు ఇక్కడ. ఉరికంబం ఎక్కిస్తారు ఆడు అమరావతి వచ్చి. రా అమరావతి అక్కడ కూర్చొని మాట్లాడటం కాదు. ఏదో అమెరికాలో దొంగ పనులు చేయడం కాదు. రా ఇప్పుడు అమరావతి మహిళలు చూపిస్తారు నీ సంగతి ఏంటో. చొక్కా, ప్యాంటు అన్నీ ఉప్పదీసి నగ్నంగా ఊరేస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అందుకని నియంత్రణ అనేది అవసరమనేది. అలాంటి వీడియోలు పెట్టగానే డిలీట్ అయిపోవాలి. వెంటనే నియంత్రణ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఇలాంటి పిచ్చి వీడియోలు పెడితే వెంటనే డిలీట్ చేయాలి. పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ముఖ్యమంత్రిని గాని, మంత్రులను గాని, ప్రభుత్వ అధికారులను గాని ఇలాంటి అభూత కల్పనలు చేసినా, దుష్ప్రచారం చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా వాళ్ళ వీడియో తీసేయాలి. డిలీట్ పెట్టాలి. తర్వాత యూట్యూబ్ వాడికి పంపించాలి. వీడి వీడియోలు అప్‌లోడ్ చేసి. ఆడేంటండి పంచి ప్రభాకర్ గాడు దీంట్లో పెట్టడం ఏంటి? అసలు యూట్యూబ్ వాడికి బుద్ధున్నదా? అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ అవసరం. కానీ ఇప్పుడు ఆడికేంటండి వ్యూస్ వస్తే చాలు డబ్బు. ఇప్పుడేదో చేంజ్ అయినట్టున్నాడు గదా! అతను. కొంచెం వాయిస్ మార్చినట్టున్నాడు రిజల్ట్ వచ్చిన ఏం తర్వాత. మార్చినా కుక్క తోక వంకరే. కుక్క తోకకి బద్ది కట్టాను స్ట్రెయిట్ అయిపోయిందనుకుంటే అవకాశవాదులుంటారు. హ్మ్. సరే ఏం చేస్తాం? కానీ అలా భాష మాత్రం చాలా అభ్యంతరకరం. అలాంటివి జరగకూడదు. తర్వాత ఈ మన గుడివాడ మంత్రి, బూతుల మంత్రి, ఆ! బూతుల మంత్రి మాట్లాడే వాటిని, అలాంటి వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఎళ్ళనివ్వకూడదు. అయినా వీళ్ళకేం బుద్ధి లేదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బూతుల మంత్రి మాట్లాడితే బూతుల మంత్రి ప్రచారం చేస్తారా? ఆళ్ళకి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. అందుకే ఛానెల్స్ పడుకున్నాయి ఇవాళ. బూతుల మంత్రి లైవ్ ఎవరైతే ప్రసారం చేశారో ఆ ఛానెల్ చూసేవాడు లేడు. అక్కడుండే ఉద్యోగస్తులకి జీతాలు రావటం లేదు. దిక్కుమాలిన పరిస్థితికి వెళ్లారు. కనుక కొన్న నియంత్రణ అనేది ముఖ్యం. యాహ్! ఫైనల్‌గా సార్ గుంటూరు సంబంధించినటువంటి గుంటూరు మన కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోగ్యశ్రీ గురించి ఈ మధ్య మాట్లాడారు. ఆరోగ్యశ్రీ బదులుగా ఆయుష్మాన్ భారత్‌లో ఏదో
మొత్తం ఫిలప్ చేసుకోండి. ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేస్తామని. దానికి ఆరోగ్యశ్రీ ఉండదు రాష్ట్రంలో అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఉండాలా? ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉండాలంటారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆరోగ్యశ్రీ కాదు, పేరు మార్చారు. దీని పేరు ఎన్టీఆర్ వైద్య సేవ. హ్మ్. ఆరోగ్యశ్రీని మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టి, ఆ మహానుభావుడు ఎన్టీఆర్ మీద ఉంది కనుక ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగుతుంది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ, ఆయుష్మాన్ భారత్ రెండు మిళితం చేసి బొమ్మలు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు బొమ్మ, మోదీ గారి బొమ్మ, రెండు బొమ్మలు పెట్టి ఆయుష్మాన్ భారత్ లో మంచిని దీంట్లో రంగరించి సమీకృత పరిచి, ఇప్పుడు ఒరిస్సా, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తాడు, నాకు కూడా చెప్తాడు, వెళ్ళు స్టడీ చేయి, బెస్ట్ ప్రాక్టీసెస్ అంటాడు. ఎక్కడ బాగా జరుగుతుందో అవి చేయండి. అదే విధంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే కొనసాగుతుంది. మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన పేరు మీద ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ అలాగే కొనసాగుతుంది. ఆనాడు 2019లో చంద్రబాబు నాయుడు 18లో ఇది తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీతో కలిపాడో చేతులు, దాని పర్యవసానము పరిణామాలు మనమందరం గ్రహించాం. అందువల్ల ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగుతుంది. ఆయుష్మాన్ భారత్ని కలుపుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు అయితే ఇద్దరు బొమ్మలు ఉంటాయి, కుడిపక్క మోడీ, ఎడమ పక్క. ఒకటి సార్, ఇప్పుడు 25 లక్షల రూపాయలు పరిమితి ఉంది ఆరోగ్యశ్రీకి. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవకి అంత పరిమితి లేదనుకుంటా. ఆయుష్మాన్ భారత్కి ఏమో 5 లక్షలే ఉంది. దాన్ని ఎలా సెగ్రిగేట్ అంటే ఏ విధంగా దాన్ని మిళితం చేయాలంటారు? మనకి ఎక్కువ మంది రోగులకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా 2 లక్షల వైద్యం అయితే సరిపోతుంది. 2 లక్షలు దాటి అవసరం లేదు. ఈ 25 లక్షలు ఎందుకు పెట్టారంటే అవయవాల మార్పిడి చికిత్స, కాలేయము, గుండె, మూత్రపిండాలు, లేకపోతే కొంతమంది ఇంటెన్సివ్ కేర్లో వెళ్ళి వెంటిలేటర్ మీద నెల రోజులు ఉంటారు. అవి 1%. 25 లక్షల అవసరం ఉన్న వాళ్ళు 1% మాత్రమే. అట్లాగే జబ్బులు, రక్తానికి సంబంధించిన జబ్బులు, బ్లడ్ డిసీజెస్ ఉంటాయి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లకు తప్పనిచ్చి, లేదు ఘోరమైన రోడ్డు రైలు ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం ఎముకలు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, మెడ మీద ఆపరేషన్లు, వాళ్ళు ఆపరేషన్లు అవసరం ఉన్నవాళ్ళు. అంతేగాని 85-90% మందికి కావాల్సింది 2 లక్షలే. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ సరిపోతుంది. మిగతా వాళ్ళకి రెండింటిని సంయుక్తంగా ఇంకోటి కూడా ఉంది. దీంతో పాటు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ సిఎంఆర్ఎఫ్, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పిఎంఆర్ఎఫ్, క్యాన్సర్ రోగులకు ప్రత్యేకంగా రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ కర్నూలు, రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాదు ద్వారా ప్రత్యేక నిధులు ఉన్నాయి క్యాన్సర్. ఆ క్యాన్సర్ నిధులు ఆ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ద్వారా విడుదల చేస్తారు. కనుక ఇవన్నీ కలిపితే ఎవరు కూడా డబ్బు లేని కారణం వల్ల మనిషి మరణించకూడదనే సంకల్పం డాక్టర్ చంద్రశేఖర్, ఆయన అమెరికా, బ్రిటన్ అక్కడ అధ్యయనం చేసి, ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అన్ని వ్యవస్థలు అధ్యయనం చేసి, అట్లాగే మా సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన మరి వెంకయ్య నాయుడు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. అందువల్ల ఆయనకి పరిపాలన అనుభవం ఉంది. వైద్య సలహాలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినా, నేను చెప్పినా, వైద్య నిపుణులు చెప్పినా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కార్పొరేట్ హాస్పిటల్ సంఘం, ప్రైవేట్ హాస్పిటల్ సంఘం ఎవరు చెప్పినా, పేద రోగులు చెప్పినా ఆయన స్వీకరించి దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి మూడు ప్రాధాన్యతలు ఉన్నాయి: విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడింటికి ఉపాధిలో కూడా ఆయన ఎందుకయ్యా గవర్నమెంట్ ఉద్యోగం 25,000 30,000 ఉద్యోగం, ఎంటర్‌ప్రెన్యూర్ కా? ఆయన ఎప్పుడు కూడా యువతని ఎలా ప్రోత్సహిస్తాడంటే ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్, స్టాండప్, స్కేలప్ అంటాడు. ఎవరొచ్చినా ఎక్కడ సమావేశాలు చెప్పిన ఇయే చెప్తాడు. కనుక ఆయన మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మంది పారిశ్రామికవేత్తలు ఈ రోజున ఉన్నారంటే, ఇన్ఫ్రా రంగంలో ఇంతమంది ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహమే. ఏ రాష్ట్రంలోనే ఇంతమంది ఉన్నారా? బాంబే నుంచి ఉన్నారా? చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనేది ఆయనకు వస్తే
ఉమ్, మనకు 2 పేర్లు పరిశీలనలు ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండోది లోకేష్. సమర్థత ఆధారంగా ప్రజాభిమానాన్ని చూరగొనటం, ఉమ్, పరిపాలనలో ఎవరు పట్టు సాధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆయన ముఖ్యమంత్రి అయినా ఫలానా వారి అల్లుడిగా కాదు ఆయన. చంద్రబాబు ఇంకా కొంతకాలానికి చంద్రబాబు నాయుడు మామ ఎన్టీ రామారావు అంటారు. కనుక సమర్థత ఆధారంగా రాజకీయం సమతుల్యత, తర్వాత వారసత్వ రాజకీయానికి బీజేపీ వ్యతిరేకం. కేవలం సమర్థత ఆధారంగా లోకేష్ చంద్రబాబు నాయుడులా కష్టపడి అంత సమర్థుడిగా ఎదిగితే అప్పుడు పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఎవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణా లేదా లోకేషా? వారసత్వ రాజకీయాలకి, కుటుంబ రాజకీయాలను బీజేపీ ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించదు. అయినా లోకేష్ చంద్రబాబు నాయుడు కుమారుడైతే మాత్రం అది అనర్హత ఏం కాదు. అతను తన యొక్క సత్తాని చాటి చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు కుగ్రామంలో పుట్టి, నారావారిపల్లిలో పుట్టి, సైకిల్ దొక్కి, పేదరికాన్ని అనుభవించి, రాగి ముద్ద తిని, మరి ఓ పూట తిని ఓ పూట తినక పేదరికాన్ని అనుభవించిన వ్యక్తి ఈ రోజున ప్రపంచ స్థాయి నేతగా ఎదగటం అంటే, దేశమంతా గౌరవించే వ్యక్తిగా ఎదిగాడంటే కష్టం చేస్తాడు ఆయన.